కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలో హాజీపూర్ కట్ట కింద తాండాలో అడవి పందుల నుండి పంట రక్షణ కోసం వేసిన కరెంటు తీగకు చిరుత తగిలి షాక్తో మృతి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. మృతి చెందిన చిరుతను పూడ్చిపెట్టిన రైతు. పివి రామకృష్ణ, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి. ఉదయం మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే కామారెడ్డి డివిజన్లో ఎల్లారెడ్డి మండల పరిధిలో హాజీపూర్ గ్రామ దగ్గరలోని కట్టకింది తాండా దగ్గర ఒక అనుమానాస్పదంగా ఒక వైల్డ్ ఎనిమల్ అంటే అడవి జంతువు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెంటనే నేను ఎల్లారెడ్డి అటవీ రేంజ్ అధికారిని, అదేవిధంగా సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ గ్రామానికి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ విచారించి తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో అది నిజమే అన్నట్టుగా. సో వెంటనే నేను ఆ గ్రామాన్ని చేరుకొని అదేవిధంగా మా సిబ్బందిని, అదేవిధంగా పోలీస్ సిబ్బందిని, అదేవిధంగా మన వెటర్నరీ అసిస్టెంట్ సివిల్ సర్జన్ని, అసిస్టెంట్ సర్జన్ ఈఏఎస్ తాండాకు చెందిన దూప్య అనే వ్యక్తి నిన్న సాయంత్రము అక్కడ వాళ్ళ చెరుకు తోటలో ఒక ప్రదేశంలో ఈ వైల్డ్ ఎనిమల్ అటవీ జంతువుని పాతిపెట్టినట్టుగా చూపించినాడు. సో అక్కడ అతని సాయంతోనే వెలికి తీయగా అది చిరుతపులి అని తేలింది. సో ఈ చిరుతపులిని బాడీనంతా రికవర్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోకి తీసుకుని వచ్చేసి రేంజ్ కాంప్లెక్స్లో మన వెటర్నరీ డాక్టర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు చెరుకు తోటని రక్షించుకునేటందుకు చుట్టూరా వైర్ వేసేసి దాన్ని కరెంటు సప్లై చేసినట్టుగా తెలిసింది. సో ఆ వైర్కి తగిలి ఈ చిరుతపులి చనిపోయి వచ్చేసి ఒకటి అనుమానిస్తున్నాం. కాబట్టి ఈ కరెంటు తీగలు అనేది ఏర్పాటు చేసుకోవద్దనేసి మా అటవీ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే కామారెడ్డి పరిధిలో ఈ ఎల్లారెడ్డి ఏరియా మంచి ఫారెస్ట్ ఏరియా ఉన్నది. ఈ గుట్టలు అడవి ఉన్న ప్రాంతంలో అటవీ జంతువులు, ముఖ్యంగా చిరుతపులులు, అదేవిధంగా స్లాత్ బేర్స్ కూడా ఉన్నాయి. సో వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉన్నది. సో ఈ విధంగా మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.